అర్థమవుతుందా? నువ్వెప్పుడైతే అటు ఆత్మీయంగానూ కాకుండా, ఇటు పాపిష్టోడివి కాకుండా, ఇటు పరిశుద్ధంగా జీవించకుండా, ఇటు పాపిష్టి పనులు చేస్తూ ఇలా నులివెచ్చని స్థితిలో ఉంటావో, నీ పేకే సైతాన్ గడు పట్టుకుంటాడు. నీ పేకే వాడు విరిచి వాడి సంచిలో వేసుకుంటాడు. అర్థమవుతుందో? కాబట్టే నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నులివెచ్చగా ఉన్నావంటే సైతాన్ నిన్ను మడత పెట్టేస్తాడు. సైతాను నీ యొక్క మెడ విరిచేస్తాడు, మడత పెట్టేస్తాడు, తీసుకెళ్ళి సంచిలో పెట్టేస్తాడు. కాబట్టే క్రైస్తవ సంఘమా, నువ్వు నీ జీవితంలో నులివెచ్చగా ఉండడానికి వీలు లేదు. దేవుడే అంటున్నాడు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు, నువ్వు నా దృష్టిలో దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, కాబట్టి నేను నిన్ను ఉమ్మేస్తా. అర్థమైందా? ఉమ్మేస్తాడు దేవుడు. అలా ఆయన ఉమ్మె వేయకుండా ఉండాలి అని అంటే నువ్వు ఆధ్యాత్మికంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి, రోషం కలిగి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి.